ఇక్కడ ఇంతమంది జనాలు ఏంటా అని లోపలికి వెళ్ళా. పెళ్లి జరుగుతుంది అక్కడ. వీళ్ళందరూ చుట్టాలు, పెళ్లికి వచ్చిన చుట్టాలు వీళ్ళంతా. ఇదిగో ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు చూడండి. సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి పుట్టి పెరిగిన మిథిలా రాజ్యం ఇది. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం జరిగిన నిజమైన కళ్యాణ మండపం ఇదే. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి నేపాల్లోని జనక్పూర్లో ఉన్నాను. జనక మహారాజు సామ్రాజ్యం ఇదంతా. అలాగే మన సీతమ్మ తల్లి పెరిగిన ప్రదేశం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే శ్రీరాముడు పుట్టు పెరిగిన అయోధ్యనైతే మీకు చూపించాను, మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సీతమ్మ తల్లి పుట్టినిల్లు జనక్పూర్లోనే ఈ ప్రదేశాన్ని చూపిస్తున్నాను. అలాగే మన రామాయణం సంబంధించిన శ్రీలంకలోని ఎన్నో అద్భుతమైన ప్రదేశాలను అయితే మీకు చూపించాను. రామాయణానికి నాకు బాగా ఏదో అనుబంధం ఉన్నట్టుంది. ఎక్కువ ప్లేసెస్ని రామాయణానికి సంబంధించి ఎక్కువ చూపిస్తున్నాను. ఓకే, చాలా బాగుంది, మంచి విషయం. అలా చూపించడం మీకు కూడా తెలుస్తాయి, తెలియని విషయాలు నాకు కూడా తెలుస్తాయి. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను ఇలా ట్రావెలింగ్ చేసి. ఇప్పుడైతే మీకు మన జానకి మందిర్ జనక మహారాజు ఇల్లు, సీతమ్మ తల్లి ఇల్లు అయినా జానకి మందిర్ అయితే ఇప్పుడు చూపిస్తాను. దాని తర్వాత ఇదే వీడియోలో మీకు సీతారాముల కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. నన్ను చూసేద్దాం. మీరు రైల్వే స్టేషన్ నుండి జానకి మందిర్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి టుక్టుక్లు ఉంటాయి, ఆటోలు 20 రూపాయలు తీసుకుంటారు అంతే, దింపేస్తారు మమ్మల్ని. ఈ టుక్టుక్లు ఉన్నాయి కదా ఆటో వాళ్ళు, మనకు స్టేషన్ నుంచి ఒక 20 రూపాయలు తీసుకొని అయితే ఈ జానకి మందిర్కి తీసుకొచ్చేస్తారు. ఈ జనక్పూర్ లోకల్గా ప్లేస్ చూడాలంటే చాలా తక్కువతో అయిపోద్ది. ఇదిగో వచ్చేసాం. బయట ఇలాగా పువ్వులు ఇలా అమ్ముతున్నారు, పూజ సామాగ్రి అమ్ముతున్నారు. అలాగే స్వీట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్లు ఏమీ లేవా? ఏం మరి లోపలికి వెళ్ళిపోదాం. వావ్ బాబా, నిజంగా అసలు అద్భుతంలా ఉంది ప్యాలెస్. ఇప్పుడు జానకి మందిర్ ఇది. ఈ ప్లేసే సీతమ్మ తల్లి నడిచిన ప్రదేశం. చాలా ఆనందంగా ఉంది ఈ ప్లేస్కి రావడం, మీకు చూపించడం కూడా ఇంకా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి ఆ మందిరం లోపల ఎలా ఉంది ఏంటనేది మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండి ఇప్పుడు మీరు చూస్తున్నదే జానకి మాతా టెంపుల్. సీతాదేవి అసలు పేరు జానకి, అందుకే ఇక్కడ ప్రజలు ఈ దేవాలయాన్ని జానకి మాత దేవాలయం అని పిలుస్తారు. అలాగే రామాయణం ప్రకారం సీతాదేవి భూమి నుంచి ఉద్భవించింది. ఒకరోజు జనక మహారాజు భూమి దున్నుతూ ఉండగా ఆయనకి ఒక బంగారు పెట్టెలో శిశువు రూపంలో సీతమ్మ తల్లి అయితే దొరుకుతుంది. అప్పుడు ఆమెను దత్తత తీసుకొని తన కుమార్తెగా అయితే పెంచుకున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రదేశాన్ని సీతమ్మ తల్లి జన్మించిన ప్రదేశంగా చెప్తారు. కానీ కొంతమంది బీహార్ రాష్ట్రంలోని సీతామర్విలో అయితే సీతమ్మ తల్లి జన్మించిందని చెప్తారు. దాన్ని నేపాల్ ప్రజలు అసలు యాక్సెప్ట్ చేయరు. దీనికి పెద్ద ఉదాహరణే రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి బీహార్ లో పుట్టినట్టు చూపించారు. దానికి నేపాల్ లో థియేటర్లు తగలబెట్టేశారంట. సీతామర్వి కూడా జనక్పూర్ కి 100 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న యూపీ గాని బీహార్ గాని ఒకప్పుడు మిథిలా రాజ్యంలో ఒక భాగమే అంటారు. అందుకని కొంతమంది ప్రజలు ఏంటంటే సీతామర్వి దర్శనం చేసుకుంటారు, ఈ ప్రదేశాన్ని కూడా దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం తినేసి వెళ్దాం. కానీ సీతమ్మ తల్లి పుట్టిన ప్రదేశంలో కొంచెం సందిగ్ధత ఉన్నా కానీ సీతమ్మ తల్లి పెరిగిన ప్రదేశం ఇదే. అలాగే సీతమ్మ తల్లికి స్వయంవరం జరిగిన రాజ్యం కూడా ఇదే. ఈ లోపల మొత్తం పూజా కార్యక్రమాలు ఏ జరుగుతున్నాయి ఎందుకో మరి నాకు అర్థం కావట్లేక. ఎంతమందా, చాలా మంది పూజ చేయించుకున్నారు. పైన చూసారు, ఈ ప్యాలెస్ లోంచి ఆ ప్యాలెస్ లోకి వెళ్ళడానికి మధ్యలో అలా ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి కాలం నాటిది. చాలా చాలా బాగుంది మొత్తం.
ఇదిగోండి ఇక్కడ చూడండి, కల్చరల్ మ్యూజియం అండ్ జానకి యానిమేషన్ ఉంది. లోపలికి వెళ్ళి అప్పటి కాలం నాడు ఎలా ఉండేది ఏంటి అనేది మనకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. నాన్న చూసేద్దాం. లోపలికి వెళ్ళడానికి వీళ్ళ కరెన్సీలో 15 రూపాయలు ఛార్జ్ చేశారు. నాన్న లోపలికి వెళ్ళి చూసేద్దాం ఒకసారి. లోపలికి రాగానే ఇక్కడ చూస్తారు ఆర్ట్ ఎలా ఏర్పాటు చేశారు. పెయింటింగ్స్, స్టిక్కర్స్, ఇవి స్టిక్కర్స్ అతికిచ్చారు. ఇక్కడ యానిమేషన్ రూపంలో చూపించారు చూడండి. సీతమ్మ తల్లి జనక మహారాజుకి ఎలా దొరికింది, ఆమె ఎలా పెరిగింది అనేది చక్కగా అయితే చూపించారు. ఇంకా ఈ ప్యాలెస్ మొత్తాన్ని మీకు చూపించి తర్వాత సీతారాముల కళ్యాణం జరిగిన ఆ మండపాన్ని కూడా మీకు చూపిస్తాను. శ్రీరాముడు ధనస్సుని ఇరుస్తాడు కదా, ఆ ప్రదేశం కూడా ఈ జనక్పూర్లోనే ఉంటుంది. మీరు జనక్పూర్ వచ్చినప్పుడు మీకు చాలా టైం ఉంటే కనుక ఖచ్చితంగా అన్ని ప్లేసెస్ను చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఈ ప్యాలెస్కి చుట్టుపక్కలే ఉంటాయి. దగ్గరలోనే ఒక 5 to 6 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఒక వ్యూ చూడండి, అసలు పాలరాతితో మెరిసిపోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది మొత్తం ఇది. అలాగే ఇక్కడ అప్పటి కాలం నాడు యూజ్ చేసిన మెడలో హారాలు కానీ, వస్తువులు కానీ, అలాగే వాళ్ళ బట్టలు కానీ అటువంటి చాలా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదా. ఇక్కడి నుంచి మనం పక్కన దగ్గరలోనే సీతారాములకి వివాహం జరిగిన కళ్యాణ మండపం ఉంటుంది, అక్కడికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్కి ఎటువైపు చూసినా అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం వచ్చి మీకు ఈ జనక్పూర్లో ఉన్న ఈ జానకీదేవి మందిరాన్ని చూపించడం, జనక మహారాజు పరిపాలించిన ఈ అద్భుతమైన ఈ రాజ్యాన్ని మీకు చూపించడం చాలా చాలా బాగుంది. కొంచెంసేపులో కూర్చుని ఎంత ప్రశాంతంగా ఉందో. సీతమ్మ తల్లి నడియాడిన నేల ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. జానకి మందిర్ లోపలికి మనం ఇటు నుంచి ఇలా వెళ్ళాం కదా, ఇదిగోండి జస్ట్ ఇలా కొంచెం పక్కకు వస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి, శ్రీరామ్ జానకి వివాహ మండపం అని, సీతారాములు కళ్యాణం జరిగిన మండపం ఇదే. మందిరానికి జానకి మందిర్కి పక్కనే ఉంటుంది, ఆనుకునే ఉంటుంది. లోపలికి వెళ్ళి ఒకసారి ఈ అద్భుతమైన ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అలా ఉంటుంది, తీసుకొని వెళ్ళాలి. 10 రూపాయల టికెట్ తీసుకున్నారు. లోపలికి అయితే వచ్చాము. ఇదిగోండి నా అనుకున్నది సీతారాములు కళ్యాణం జరిగిన ప్రదేశం. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. మనం ఏంటంటే అసలు మన భద్రాచలంలోనే సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే చూడడానికి ఎంతో ఇష్టపడతాం. అలాంటిది నిజంగా సీతారాములు కళ్యాణం జరిగిన అసలైన ప్రదేశం ఇది. ఎంతో అదృష్టం ఉంటే కానీ చూడలేమనుకుంటా. నాకైతే కలిగింది. చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా మీరు రాలేకపోయినా సరే మీ కళ్ళకు కట్టినట్టు దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కళ్యాణ మండపంలోనే, ఈ మిథిలా నగరంలోనే దశరథ మహారాజు నలుగురు కుమారులకి వివాహం జరిగింది. ముఖ్యంగా మన సీతారాములకి వివాహం జరిగిన ప్రదేశం కళ్యాణ మండపం ఇదే. ఇక్కడే దశరథ మహారాజు నలుగురు కుమారులైన రాముడు, భరతుడు, లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులకి ఈ ప్రదేశంలోనే వివాహం జరిగింది. ముఖ్యంగా మన సీతారాముల కళ్యాణం జరిగింది ఇక్కడే. ఎంతో అద్భుతంగా ఉంది. చూసారు, ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు. దేవాలయం చుట్టూ చూడండి ఎలా ఏర్పాటు చేశారు. అసలు మొత్తం చుట్టూ లైటింగ్స్ వెలిగిస్తే, నైట్ వెలిగిస్తారనుకుంటా, ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే అసలు ఈ కాంతులతో చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం దేవాలయం. బ్యాక్ సైడ్ చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంతమంది జనాలు ఏంటా అని లోపలికి వెళ్ళా. పెళ్లి జరుగుతుంది అక్కడ. వీళ్ళందరూ చుట్టాలు, పెళ్లికి వచ్చిన చుట్టాలు వీళ్ళంతా. ఇదిగో ఇక్కడ పెళ్లి కొడుకున్నాడు చూడండి, పెళ్లి కూతురు. చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టున్నాయి. చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నట్టున్నాయి. పెళ్లి కూతురుని తీసుకెళ్తున్నారు. సాక్షాత్తు ఆ సీతారాములు పెళ్లి జరిగిన ప్రదేశం కదా, అందుకే ఇక్కడ కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు. అక్కడ పెళ్లి జరుగుతుంది ఆల్రెడీ. ఇక్కడ పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. ఇదిగో నా పెళ్లి కూతుర్ని గుడి చుట్టూ తిప్పుతున్నారు.
అందుకే ఇంత కోలాహలంగా ఉంది ఈ మండపం మొత్తం. అరే చాలా మంది ఉన్నారు జంటలు. సూపర్ అసలు. జస్ట్ ఏం లేదు, మనకి జానకి మందిరం ఉంది కదా దానికి పక్కనే ఉంటుంది. ఇది ఇక్కడో పెళ్ళి కొడుకు. ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఒకే రోజు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎవరికైనా పెళ్లి కాకపోయినా సరే, అలాగే వాళ్ళకి పిల్లకపోయినా సరే ఇక్కడికి వచ్చి ఈ సీతారాములు దర్శనం చేసుకుంటే వాళ్ళకి తప్పకుండా జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. ఎందుకంటే సాక్షాత్తు ఆ సీతారాముల కళ్యాణం ఇక్కడ జరిగింది. ఆ సమయంలో సకల కోటి దేవతామూర్తులు ఎంతమంది ఉన్నారో అందరూ ఇక్కడ ఉన్నారని, ఇక్కడ వాళ్ళని దీవించారని చెప్పి ప్రజల నమ్మకం. అటువంటి అద్భుతమైన ప్రదేశం కదా, ఎంతో శక్తివంతమైన ప్రదేశం. ఇక్కడికి వచ్చి తమ కోరికను కోరుకుంటే వాళ్ళు పెళ్లి కాకపోయినా పిల్లలు లేకపోయినా కోరుకుంటే తీరుతాయని చెప్పి ప్రజల నమ్మకం. మీరు తప్పకుండా నేపాల్ వచ్చినప్పుడు ఒకసారి రండి, బాగుంటుంది. ఎలా ఏర్పాటు చేశారు చూడండి. కిందేమో అద్దాలు, పాలరాయి, పైన చెక్కలదే అది అలాగా ఏర్పాటు చేశారు. ఆ చెక్కలతో కూడా చూసారా పైన దేవతామూర్తుల్ని విగ్రహాలు చెక్కినట్టు చెక్కారు. చూశారు కదా, ఎంతో అద్భుతమైన జనక్పూర్లోని ఈ మిథిలా రాజ్యాన్ని మీకైతే చూపించాను. సీతమ్మ తల్లి పెరిగిన ప్రదేశం, ఆమె నడాడిన నేల ఇదంతా. అలాగే సీతారాముల వారికి కళ్యాణం జరిగిన ఇదిగోండి వెనక కళ్యాణ మండపం. నిజంగా ఇదే ప్లేస్లో సీతారాముల వారికి కళ్యాణం జరిగింది. ఎంతో కోలాహలంగా ఈ మిథిలా నగరం మొత్తం ఎంతో సందడితో ఇక్కడైతే పెళ్ళి అయితే జరిగింది. చాలా బాగుంది. మీకు ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా చూపించాను అనుకున్నాను. మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కొంతమందికి షేర్ చేయండి, తెలుస్తుంది చాలామందికి. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ నేపాల్ కాఠ్మండు వీడియోస్ వస్తాయి, మిస్ అవ్వకండి. చాలా బాగుంటాయి. తర్వాత పోఖ్రా, ఇంకా మంచి వీడియోలు నేపాల్ సిరీస్ అనేది మంచిగా సక్సెస్ చేయండి. నెక్స్ట్ కంట్రీని అయితే మళ్ళీ ఇంకో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం తర్వాత. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బై. ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ నేపాల్ నుండి.